సంటి బాబు పార్సిల్ కట్టావా? ఇందాక రెడీ చేసి కవర్ లో పెట్టుంచానండి. పెద్దవాళ్ళను గౌరవించటంలో నీ నా తర్వాత నువ్వేరా. చిల్లర ఉందా? చిల్లరా ఇప్పుడే సరుకు పంపించానండి. పైరాజ్ గారు అమ్మగారు జాకెట్లు మూడండి, జబ్బల దగ్గర లూజ్ చేశానండి, మీ లంగోటకి ఎక్స్ట్రా కొట్టేసి సైజ్ పెంచానండి, మొత్తం వేడండి. ఏరా నీ దగ్గర చిల్లర ఉందా? ఎందుగా చిల్లర ఉందా? ఉందండి. ఉంటే అడిగిచ్చి మళ్ళీ ఎక్తారా చూసుకుందా. పైరాజ్ గారు ఏంటంటే మరి కొట్టం కూడా చూడకుండా వెళ్తున్నారు. బాకీ అడుగుతానా? అడిగించుకోవడం మాకు అలవాట్లేదేవో. ఇచ్చే అలవాటు కూడా లేదు. అయ్యారు ఏమండి, ఇప్పటికే మీ బాకీ పెరిగి పెరిగి పేకల దాకా వచ్చిందండి, కొద్దిగా పుచ్చుకోండి బాబు. ఒత్తిగా పెద్ద శనం లేకుండా పోతుంది. నన్ను డబ్బులు అడుగుతా ఉంటా. ఆ రోజుల్లో నేనంట బజార్లో కనపడితే చాలు మీ బాబులు అందరూ చెప్పులు పట్టుకుని లటక్కలు లేచి నుంచున్నారు. ఎందుకంటే ఎమ్మడబడి కొట్టానికా? మర్యాద మర్యాద కొట్టిన పెడకేం కాదు, అసలు ఆ రోజులో నీకు మర్యాద ఇచ్చిన మోస కట్టేదేవాడు. ఈడొకడు సంకల కురుపులాగా. రే గోవిందు, ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. లటక్క నువ్వు కనపడ్డావు. సాయంకాలం ఒకసారి కనిపించు. నాన్న కనబడతాను, నాకెవరు కనబడరు. నీ వల్లే కదా గుడ్డోని అయిపోయినాను. కనబడతా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళబోక అన్నట్టు రే. ఈ 20 రూపాయలు ఉంచుకుని ఫుల్లుగా మీల్స్ చేసి చల్లటి పుల్ల ఐస్ క్రీమ్ చీకి గుడిగాడు కూకుని తత్వాలు పడుకో. వేణి పెడకలేట తాగలేట 2 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు అంటదైతే అవునే పేడ బుద్ధి ఎక్కడ పోతుంది. నమస్తే. ఏంటి రావుడు, ఇంకా పని మొదలట్లేదా? మీరు లేకుండా ఎట్ట దొరబాబు? చూడండి, ఇలాంటి పూజలకు కావాల్సింది డబ్బులో గొప్పవాడు కాదు, మనసులో గొప్పవాడు. మనందరం ప్రేమగా చూసే మన నాగయ్య తాతనే ఈ పూజ కరెక్ట్. తాత రండి, కానివ్వండి. అట్టగే బాబు. ఇదిగోండి, కొట్టండి. మొదటి పలుగు మీరేంటి బాబు? ఇక పని మొదలు పెట్టండి. ఏం దొరబాబు, మొన్న కొత్తపల్లి సంబంధం కూడా అందంట కదా. అదేలే మిస్ అయిందంటగా. ఇదిగో దొరబాబు, నువ్వు అను ఏ క్లాస్ పిల్లని సెటప్ చేసేస్తా. దొరబాబుకి కావలసింది పెళ్లికి పెళ్ళం, ఉంచుకోవడానికి సెటప్ కాదు. ఇదే విషయం మొన్న నువ్వు కనకమ్మతో మాట్లాడుతూ ఉంటే టూరింగ్ టాకీస్ కాడ నేను తడికావతలు నిలబడి ఒంటేలోసుకుంటూ చెప్పాను. అందరినీ నీ రేంజ్ లో ఆలోచించి సావద్దని. సిగ్లైన వాడితో మాట్లాడేందుకు వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఆగనాగనాగనాగనాగ, మీ అందరికి ఒక శుభవార్త చెప్పాలి. చౌదరి గారు ఇక్కడ రోడ్డు వేయడానికి ఒప్పుకోవట్లేదు. అదేంటది? ఆ రోజు మంత్రితో వచ్చి ఈ ఊరి కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు. ఆ మొదలస్త ప్రాణం ఎవరు అడగరని ఆయన తెలుసు. అయినా ఈ రోడ్డు వేయటం వల్ల ఆయన పొలంలో 1/2 ఎకరం పోతుంది. అందుకు ఆయన సత్యం ఒప్పుకోడు. ఎప్పుడు సిటీలో ఉండే మీ చౌదరి గారి 1/2 ఎకరం పోతుందని గింజుకుని గిలగలాడిపోతున్నావా? ఈ రోడ్డు కోసం మా దొరబాబు తన పొలంలో 4 ఎకరాలు ధారాళంగా దానం చేశాడు. ఇదిగో చూడు, ఇప్పుడున్న రోడ్ల సిటీకి వెళ్ళాలంటే 12 కిలోమీటర్లు అవుతుంది. ఈ రోడ్డు వేసేవనుకో 5 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. దానికి సాయం చేయడం మనిషి అడ్డుపడతావేంటి? నువ్వేం పెద్ద మనిషి అయ్యా? చూడు బాబు, నీకుంది నువ్వు ఇస్తావు, ఆయనకి ఉంది కానీ ఆయన ఈ రోడ్డు కోసం బెత్తులు కూడా ఇవ్వడం. ఎంకన్నా ఇక్కడ ఎకరం ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు కొంచెం తక్కువే ఉంటుంది బాబు. ఇదిగో మీ చౌదరి గారి పొలానికి 1,00,000 రూపాయలు రేటు కట్టి ఈ 1/2 ఎకరాన్ని 50,000 రూపాయలకి నేనే కొనుక్కుంటున్నాను. అడ్వాన్స్ గా 10,000 తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు. కాగితాలు రెడీ చేసిన తర్వాత మిగతా డబ్బు పంపిస్తాను. అది కాదు బాబు, ఇప్పుడు చౌదరి గారు. చూడు, మాటలు చేతలుగా మారకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు, మీరు వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. ఇదిగో చౌదరి గారు, ఆ విలేజ్ లో ఇండియాలోనే నెంబర్ 1 రిసార్ట్స్ కట్టాలన్న ప్లాన్ తో నీ కమిషన్లకే 1000 ఖర్చు పెట్టాను. పర్మిషన్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నాను. రేపు ఈ ప్రాజెక్టు మీద కోట్లు ఖర్చు పెట్టబోతున్నాను. అన్నీ నీకు తెలుసు. ఆ దొరబాబుని కాకపట్టి వాడి పొలం కొనవయ్యా అని నీకు చెప్తే అది మానేసి నా పొలం తీసుకెళ్లి వాడి చేతిలో పెడతావా? ఆ దొరబాబు అంటే ఎవరనుకుంటున్నారు? చుట్టుపక్కల 40-50 గ్రామాలకి పెద్ద జమీందారు. లేబర్ ఆడంటే పడి చచ్చిపోతారు. పైగా ఇది రోడ్డు సమస్య కాదన్నాం అనుకోండి, చంపేస్తారా? డెఫినెట్లీ చచ్చిపో. నాకు కావాల్సింది పని చేసే మనిషి. వెళ్ళు, వెళ్ళి వాడి అడ్వాన్స్ వాడి మొహం మీద కొట్టు. అది కాదండి, రోడ్డు కూడా వేసేసాడు. నోర్మోయ్, ముందు అడ్వాన్స్ ఇచ్చేయి, రోడ్డు సంగతి నేను తెలుస్తాను. దొరబాబు గారు రాకరాకి సెంటర్కి వచ్చావు దొరబాబు. ముందు 2 స్వీట్లు తిను. ఊరుకోరా. ఇప్పుడు స్వీట్లు ఏంటి, 2 కేకులు తిని స్పెషల్ టీ తాగుతాడు దొరబాబు గారు. వెనకో పెద్ద జుట్టు పెరిగింది బాబు, చిన్న కటింగ్ చేసుకుంటుంది. దొరబాబు దొరబాబు, ఈ 2 ఈ మధ్యకి అత్తంత పెరిగాయి. అయ్యో నా మొఖాన్ని పడితే రేపు పంటకి మంచి షర్టు కుట్టుకోవడానికి బాగుంటుంది దొరబాబు. మీతో పాటు సత్తిపండు గారు కూడా షాప్ పెట్టిస్తే బాగుంటేది. వాడు ఇక్కడే పడి చచ్చేవాడు. కాకినాడ పిల్లకి కెనడా పిల్లోడు కావాలి, అమలాపురం అబ్బాయికి అమెరికా అమ్మాయి కావాలి. అందరూ ఎక్కడెక్కడో దొప్పించుకోకపోతే ఇక్కడే చుట్టుపక్కల దొప్పించుకోవచ్చుగా, నా ప్రాణం తీయడానికి. కాకపోతే ఏంట్రా ఎవరిని తిడుతున్నావు? ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారో నన్ను నేనే. నా పని కారుల బ్రోకర్ కి తక్కువ, కోడిదోళ్ల బ్రోకర్ కి ఎక్కువ అయిపోయింది. ఏడ్చావు గాని పైడ్రాజు సిటీకి వెళ్ళాడంట. నువ్వు సిటీకి వెళ్తున్నావు కాబట్టి ఈ 40,000 తీసుకెళ్లి ఆ పైడ్రాజుకి కానీ చౌదరి గారికి కానీ ఇవ్వాలి. అలాగే చూసి
వాడు పావులాంటి వాడు, జాగ్రత్త. ఆడు పామైతే నేను ముంగేసా లటక్కన పట్టుకుని కటక్కన కొరికేస్తా. ఏం కొరికేస్తావేంటి? ఏ దొరికితే అదే. ఏమయ్యా బుద్ధయ్యా, నీకేం చెప్పాను మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు? పొద్దుత్తమాన అలా నీళ్లలో నిలబడితే కాళ్ళు పీకేస్తాయి, అప్పుడప్పుడు గట్టుకొచ్చి పోతంతసేపు సిమెంట్ బెంచ్ మీద కూకుని వెళ్ళమని చెప్పాను కదా. మాటని పెంచుకో, పెంకితనం ఎక్కువ. ఎత్తవ ట్రాఫిక్ ఒకటి బుర్ర పని చేయకుండా ఇంత పెద్ద సిటీలో ఈ పైడ్ రాజు గారి కోసం ఎక్కడ నెతికిస్తావు? ఏంటి బాబా, మా పైడ్ రాజు గేదెలో ఇంతలా ఉంటాడు, ఆపడ్డాడు ఎట్టండి. ఎవరాడు పైడి రాజా గీరాజా ఈడొకడు అవునులే, మనోడే అన్న ముఖ్యమంత్రి ఎటు పెత్తివాడికి తెలియడానికి. అసలు ఇటు హైదరాబాద్ తప్పించుకోవడం దేనికి? ఏమయ్యా తేగయ్యా, నీకు నీ తంబుర గోలే తప్ప నా గోల పట్టదా? సర్లే, నిన్నేనేంటి లాభం, నేనే నిలుక్కుంటా. ఏంటి బా మా పైడి రాజు గారు? అయ్యి బాబు, మళ్ళీ నువ్వే తప్పించుకున్నావా? ఈ పొజిషన్ బ్యాట్ గానే ఉంది మనలాగే, ఏం ప్రాబ్లమో. అబ్బా, ఎంత ఒప్పస్తున్నాడు, ఎరగొట్టేసింది. నీ కోసం సిటీ అంతా కాళ్ళు ఎరిగేలా తిరిగి దొప్పించుకున్నాను. తెర చూస్తే నువ్వు నాతో పాటే బస్సు దిగి దొప్పించుకున్నావు. నాకు ఛార్జీల పక్క తప్పేం మిగలేదు పేడరాజు. విషయం ఏంటో చెప్పు. ఇదిగో దొరబాబు నీకు ఎమ్మని ఇచ్చాడు 40,000. వెళ్ళి వాడి అడ్వాన్స్ వాడి మొహం మీద కొట్టు. రోడ్డు సంగతి నేను తెలుస్తాను. ఇదిగో లెక్కెట్టుకో. అక్కర్లేదులే, తోకం తెలిసిపోతుంది. అబ్బా, ఏంటి అట్టగిల్లి బో. నీకు లెక్క ఇచ్చినట్టు గుర్తుంటాను. ఒక్క నిమిషం. నువ్వెందుకు నన్ను గిల్లుతావు? నేను తీసుకున్నట్టు నీకు గుర్తుంటాను. చెల్లుకు చెల్లు చెల్లురే.